ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. బరువు పెరగటం, దీని గురించి తెలుసుకుందాం. శారీరక అవసరాలకి మించి తీసుకునే ఆహారం ద్వారా శక్తి ఎక్కువగా విడుదలవటం, అలా విడుదలైన శక్తిని వినియోగించుకోవాల్సిన అవసరం లేకపోవటం అనే రెండు అంశాల కారణంగా, అంటే విడుదలయ్యే శక్తికి అది ఖర్చు అయ్యే తీరికి మధ్య సమతూకం దెబ్బతింటం వల్ల బరువు పెరుగుతారు. అయితే కొన్నిసార్లు బరువు పెరగటానికి కారణం ఆహారం కాకుండా మరేదైనా కారణం కావచ్చు. ఈ కారణాలు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. బరువు పెరగటానికి అతి ముఖ్యమైన కారణం థైరాయిడ్ గ్రంథి చురుకుదనం తగ్గటం, హైపోథైరాయిడిజం. థైరాయిడ్ గ్రంథి చురుకుదనాన్ని కోల్పోయిందనుకోండి, అప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. హైపో అంటే తగ్గటం, థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గుతుంది. ఇలాంటి సందర్భాల్లో నిస్సత్తుగా ఉంటుంది, అలాగే కంటిన్యూస్గా నిత్య రంపు ఉంటుంది, అలాగే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనే లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి లక్షణాలు. దీనివల్ల విపరీతంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాగే వెంట్రుకలు పలచనవుతాయి. అలాగే చలి వాతావరణాన్ని, చల్లటి వాతావరణాన్ని భరించలేరు, చెమట పట్టదు. దీంతో చర్మం ఎప్పుడు కూడా పొడిగా డ్రైగా ఉంటుంది, చెమట పట్టదు కాబట్టి. వీటన్నిటితో పాటు మనిషిని నిలువెల్లా కూడా నిరాశ, నిస్పృహలు, ఆత్మన్యూనత భావాలు కమ్ముకొని అతలాకుతలం చేస్తూ ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగించినప్పుడు శరీర క్రియని వేగవంతం చేసేటువంటి మందుల్ని సూచించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో అవసరాన్ని బట్టి చతుర్ముఖ రసం, క్రమ వృద్ధి లక్ష్మీ విలాస రసం, మకరధ్వజ సింధూరం, పూర్ణచంద్రోదయం, పంచబాణ రసం, స్వర్ణక్రవ్యాది రసం, వసంత కుసుమాకర రసం, ఆరోగ్యవర్ధనీవటి, చంద్రప్రభావటి, గోక్షురాది గుగ్గులు, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నవక గుగ్గులు, పంచతిక్త గుగ్గులు ఘృతం, త్రయోదశాంగ గుగ్గులు, యోగరాజ గుగ్గులు, భృంగరాజాసవం, ధాత్రీ లోహం, కుమార్యాసవం, కాంతవల్లభరసం, లోహాసవం, లోహరసాయనం, లోకనాథరసం, నవాయస చూర్ణం, ప్రాణదా గుటిక, రజిత లోహ రసాయనం, స్వర్ణమాక్షిక భస్మం, స్వర్ణకాంత వల్లభరసం, సప్తామృత లోహం. ఇలాంటి ఔషధాల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ బరువు పెరగడానికి అతి ముఖ్యమైన కారణం హార్మోన్ల తేడాలు. హార్మోన్ల సమతౌల్యం దెబ్బతింటం వల్ల శరీరంలో నీరు ఎక్కువగా చేరుతుంది. నీరు చేరుతుంది కాబట్టి శరీరం లావుగా, బరువుగా తయారవుతుంది. ముఖ్యంగా గర్భనిరోధక మాత్రలతో ఇలా జరుగుతూ ఉంటుంది. సమస్య వీటితో అనుకోండి, అప్పుడు ఈ మాత్రల వాడకాన్ని ఆపేయాలి. అలాగే రజో నివృత్తి అంటే మెనోపాజ్ టైంలో కూడా ఇలాగా శరీరంలో నీరు చేరొచ్చు, బరువు పెరగచ్చు. ఇలాంటప్పుడు మెనోపాజ్కి సంబంధించిన సహాయక చికిత్సలు ఉంటాయి. వీటిని తీసుకుంటే ఈ అధిక బరువు తగ్గుతుంది. అలాగే ఈ మెనోపాజ్ రిలేటెడ్ డిజార్డర్స్ తగ్గుతాయి. అవసరం అనుకుంటే అశోకారిష్టం, అశోక ఘృతం, అశోకాదివటి, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, నష్ట పుష్పాంతక రసం, పుష్యానక చూర్ణం, ఫలసర్పి ప్రదరాంతక రసం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం, శతావరి లేహ్యం ఇలాంటివి వాసి ఉంటుంది. ఇక మందుల దుష్ఫలితం, దీంతో కూడా బరువు పెరుగుతారు. రుమటిజం, క్యాన్సర్ ఇలాంటి వ్యాధుల్లో మామూలుగా స్టీరాయిడ్స్ కలిసినటువంటి మందును వాడుతూ ఉంటారు. చాలా కాలం నుంచి స్టీరాయిడ్స్ వాడాల్సి వచ్చినప్పుడు, అది కూడా ఎక్కువ మోతాదులో, ఎక్కువ డోస్లో ఈ స్టీరాయిడ్స్ని తీసుకుంటున్నప్పుడు శరీరపు బరువు పెరుగుతుంది. ఇలాగ బరువు పెరిగే అవకాశం స్టీరాయిడ్స్తో ఉంది. ఒకవేళ స్టీరాయిడ్స్ వల్లనే లావు ఎక్కుతున్నారనుకోండి, ఆ విషయం మీకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి డాక్టర్కి చెప్పండి. మందుల మోతాదుని సరిచేయాల్సి ఉంటుంది.
లేకపోతే మరేదైనా ఆల్టర్నేటివ్ డ్రగ్ని సూచించాల్సి ఉంటుంది. ఇక ఈ బరువు పెరగటానికి అతి ముఖ్యమైన కారణం గుండె కండరాలు బలహీనపడటం, హార్ట్ ఫెయిల్యూర్. కొద్దిపాటి సమయానికి కొద్దిపాటి శ్రమకే మీరు ఆయాసపడుతున్నారు అనుకోండి, పాదాలు మడుమలు ఇవన్నీ వాచిపోతున్నాయి అనుకోండి, ఇలాంటివి గుండె కండరాలు దెబ్బతింటాన్ని సూచిస్తాయి. ఇలాగా మీకు నీరు చేరుతున్నప్పుడు, గుండె కండరాలు బలహీనపడుతున్నప్పుడు రోజుల తేడాతో బరువు పెరుగుతారు. గుండె సమర్థవంతంగా పని చేయనప్పుడు, అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు రక్తనాళాల లోపల ఉండేటువంటి రక్తం ఎక్కడిదక్కడే సంచితం అవుతుంది, నిలిచిపోతుంది. ఇలాంటి రక్తం నుంచి కొంత ద్రవాంశం చుట్టుపక్కల కణజాలాల మధ్యకు చేరుకుంటుంది, అక్కడ అక్యుములేట్ అవుతుంది, సంచితం అవుతుంది. దీంతో కొద్ది కాలంలోనే శరీరపు బరువు అనూహ్యంగా పెరుగుతుంది, బాడీ వెయిట్ పెరుగుతుంది. ఈ స్థితి ఒకవేళ వస్తే మీకు గుండె మీద ఒత్తిడిని తగ్గించేందుకు గాను మూత్రాన్ని జారీ చేసేటువంటి మందుల్ని సూచించాల్సి ఉంటుంది. ఈ లక్షణాలతో పాటు ఒకవేళ పెదవులు, నాలుక, కాళ్ళు, చేతులు నీలంగా మారాయనుకోండి, అప్పుడు అశ్రద్ధ చేయకూడదు, వెంటనే వైద్య సహాయం పొందాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఎందుకంటే ఇవి ప్రమాదకరమైన లక్షణాలు. సరే, ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు, దానివల్ల మీరు బరువు పెరుగుతున్నప్పుడు మూత్రాన్ని జారీ చేసే ఔషధాలు, అంటే మూత్ర విరజనీయ ఔషధాలని, డయోటిక్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు చంద్రప్రభావటి, అలాగే దుగ్ధవటి, గోక్షరాది గుగ్గులు, గోక్షరాది చూర్ణం, గుడపెప్పలి, కర్పూర శిలాజిత్తు భస్మం, అలాగే పునర్నవాది మండూరం, ప్రాణదా గుటిక, శతావరి ఘృతం, శతావరి లేహ్యం, సోధారి మండూరం, సుకుమార ఘృతం, సుకుమార రసాయనం ఇలాంటివి సూచించాల్సి ఉంటుంది. అవసరమైన సందర్భాలలో ఒకవేళ ఈ బరువు పెరగటం అనే సమస్య మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉంటే, మీ తత్వాన్ని బట్టి, మీ నాడిని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చికిత్సలని, ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం మీ మెడికల్ రికార్డుతో వచ్చి గెలవాల్సి ఉంటుంది. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.